తనూజ వర్సెస్ భరణి గారు. సో ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు నన్న అనుకుంటూ ఉన్న ఆమె ఇప్పుడు సడన్ గా భరణి గారు ఏంటి ఒక్కసారి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయనందుకు భరణి గారు అని ఏమంటుంది అంటే, మీరు రీఎంట్రీ ఇచ్చాక మీ గేమ్ చూసి నేను ఫిదా అయిపోయా. వచ్చిన వెంటనే ఇమాన్యువల్ ని కట్టప్ప అండ్ తర్వాత ఆమెతో కూర్చొని నీ గేమ్ నువ్వు ఆడుకో, బాండ్స్ పెట్టుకోకు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం అని మాట్లాడారు కదా. అది చూసిన తర్వాత ఆమె ఫిదా అయిపోయిందంట. కానీ మొన్న ఆ గేమ్స్ ఏదైతే శ్రీజ అండ్ భరణి గారికి జరిగిన గేమ్స్ లో దివ్య అండ్ ఇమాన్యువల్ సపోర్ట్ చేశారు కదా, ఆ టైంలో సరే వాళ్ళని ఆడని అని అన్నారంట. కానీ కెప్టెన్సీ టాస్క్ లో మీరు నాకు సపోర్ట్ చేయకుండా దివ్యాని సపోర్ట్ చేస్తా అన్నారు. ఎందుకు అంటే ఆమె నాకు గేమ్స్ ఆడి సపోర్ట్ చేసింది కాబట్టి అని అన్న పాయింట్ తీసుకొచ్చింది. కానీ నేను కూడా ఆడతాను అన్నాను కదా, నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి. అవును, నీకు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు గేమ్స్ ఆడాలి కదా, నీ మీద నమ్మకం లేదు. ఆయన అదే చెప్పారు, నాకు రిస్క్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే అది రీఎంట్రీ అయింది, సో నాకు రిస్క్ తీసుకోవాలని లేదు, అందుకే నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి అని అన్నారు. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు గేమ్స్ ఆడావా? గేమ్స్ ఆడి ఇండివిజువల్ గా సోలోగా ఎప్పుడైనా విన్ అయ్యావా? విన్ అవ్వలేదు కదా. ఏంటి ఆ బజర్ గేమ్ లో నేను విన్ అయ్యాను అని ప్రౌడ్ గా చెప్పుకుంటుంది, కానీ అది సంచాలక్ వల్ల విన్ అయ్యావు, మాధురి గారి వల్ల విన్ అయ్యావు. అది తప్పు డెసిషన్ తీసుకోవడం వల్ల. ఇంకా నువ్వు వేరే గేమ్స్ లో విన్ అయ్యావు అంటే ఏదైనా సపోర్ట్ వల్లనే.